సో భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అంటే ఇటీవల కాలంలో వినపడుతుంది ఏంటంటే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కూడా కలవాలి, అట్లానే సిపిఐ సిపిఎం ఒక వేదిక మీద రావాలి అనేటువంటిది ఆలోచన ఉంది. ముఖ్యంగా మీరు విజయవాడ చూసుకుంటే ఎస్పెషల్లీ మీ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు కూడా చాలా బలంగా ఉన్నారు. సో అందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం ఉందంటారా? అట్లా నేను భావించట్లేదు. మరి అప్పుడు రాష్ట్ర పరిస్థితులు ఏముంటో తెలియదు, కానీ ఇప్పటివరకైతే మీరు అనుకున్నవి ఏమీ లేవు. మరి కాంగ్రెస్ ఎలియన్స్లు కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎలియన్స్లు ఉంటాయనేది నేను భావించను. నేను అంటే ముక్కోణపు పోటీ వస్తే ఇబ్బంది కాదంటారా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి? ఏమి కాదండి, వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి ఉంది, దాంట్లో ఎటువంటి లేదు. అందులో ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఆ వ్యతిరేకత ఓటంతా కూడా వైఎస్ఆర్సీపీ పడుతుంది. ఇప్పుడు ఒక నాయకుడు గెలుస్తాడు అనుకుంటే బలమైన నాయకుడి వైపే ఈ వ్యతిరేక ఓటు వెళ్తుంది తప్ప వ్యతిరేక ఓటు చేయడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ప్రభుత్వం మీద ఇసుకుపోయి ఉన్న ఓటు అది. ఆ ఓటు సమర్థుడికి వేస్తాడు తప్ప అసమర్థులకు వేయరు. అసమర్థులు అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, అది ప్రభుత్వం రూల్ చేసే పరిస్థితి లేదు. జనసేనలో క్లారిటీ లేదు. ఇంక వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీకి అసలుకి నెక్స్ట్ 5 years కూడా ఏమి ఉండదు ఇక్కడ. ఇంకా ఆ తర్వాత ఏముంటుందో చెప్పలేం, కానీ ప్రస్తుతానికి 2019కి క్లీన్ స్వీప్ అయితే వైఎస్ఆర్సీపీకి ఉంటుంది గ్యారంటీ. అంటే కాంగ్రెస్తో పొత్తు కూడా అవకాశం లేదంటారు? ఇప్పటివరకు అయితే లేదు, ఉంటుందని నేను అనుకోను. మరి నేను అంటే చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళే కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్తో ఓట్లు చీలిపోకుండా ఉంటుంది అనేటువంటిది అంటున్నారు. మీరు అటువంటి ప్రతిపాదనతో ఏమైనా ఉన్నారా? ఇప్పుడు నేను కొత్తగా చేరాను, అప్పుడే ప్రతిపాదించే పరిస్థితులు అయితే మనం లేదు. రాష్ట్ర నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేయదామని నేను అనుకుంటున్నాను. అప్పుడున్న పరిణామాలు ఒకవేళ మెరుగుపేదలే అనుకోండి, అప్పుడు అది రాష్ట్ర పార్టీ తీసుకుంటుంది. దాన్ని మనం ఇప్పటికిప్పుడు మనం చెప్పే పరిస్థితి అయితే కాదు. మీరు పార్టీ నుంచి బీజేపీ నుంచి బయటకు వస్తున్నప్పుడు అంటే మిమ్మల్ని నిలుపుదల చేయాలి, వెళ్ళిపోకుండా ఆపడానికి ఎవరు ప్రయత్నించలేదా? కొంతమంది నాయకులు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి మీకు తొందరపడబాకండి, పార్టీ సరైన టైంలో నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత మీకు కూడా నామినేట్ పదవి ఒకటి ఫిక్స్ చేస్తున్నారు. ఇవన్నీ అడిగినప్పుడు నేను ఒకటి చెప్పాను వాళ్ళకి, 2.5 ఏళ్ళలో ఏ రోజు కూడా పార్టీ పదవి అడగలేదు. నేను నామినేట్ పదవి కూడా ఎవరిని అడగలేదు. ఈ రోజు వరకు కూడా ఎక్స్ఎమ్మెల్యేగా నేను 2.5 ఏళ్ళు అక్కడ ఉన్నా తప్ప ఏ రోజు కూడా నేను పదవి అడగలేదు. కానీ ప్రజా సమస్యల మీద పోరాడేటప్పుడు ఇప్పుడు మొన్న నాకు విజయవాడలో దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 25 పైన గుళ్ళు పాల్గొట్టేశారు. మొత్తం విజయవాడలో 40 గుళ్ళు పైన పాల్గొట్టేశారు. అప్పుడు నేను ప్రజలతో కలిసి పోరాడదామంటే భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రజలు పోరాడాను. ఆ రోజు బంద్కు పిలిపిస్తే బీజేపీ టౌన్ శాఖ నుంచి ఈ బంద్కి మాకు సంబంధం లేదని చెప్పని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దానికి ఇప్పుడు గుళ్ళు మరి అందరికీ కూడా తెలిసిన విషయమే, భారతీయ జనతా పార్టీ బాగా చూస్తుందని. కానీ అటువంటి వాటిలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసినట్టే కదా. ఆ తర్వాత రిలీజ్ అయ్యి పూర్తిగా ఈయన చేసిన దాంట్లో కరెక్ట్ ఉందని చెప్పి ఒక రంగా పొమ్మను లేక పొగబెట్టారా? అయ్యుండొచ్చు, అది కూడా అయ్యుండొచ్చు. సో ఇమ్మడలేని పరిస్థితులు తీసుకొచ్చారు. పూర్తిగా అంతే సార్. ఏ పని కూడా ఏ కార్యకర్తకి కూడా ఒక న్యాయం చేసే పరిస్థితి లేదు ఈరోజు. అంటే రాష్ట్ర బీజేపీలో ఉండాలని అంటే తెలుగుదేశానికి వంతపడాలి. తెలుగుదేశం భజన చేస్తే మనం బతకగలుగుతాం. కానీ తెలుగుదేశం భజన చేయడానికి మంచిని చెప్పగలుగుతాం, కానీ చెడును కూడా మంచిని చెప్పే పరిస్థితి అయితే మనకు లేదు. అలా చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు అటువంటిది కూడా. సో అంటే భవిష్యత్తులో పురంధరేశ్వరి గారు కానివ్వండి, కావూరి సాంబశివరావు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి మాజీ కాంగ్రెస్ వాదులు ఉండే అవకాశం ఉందంటారా, బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇదే వైఖరి కొనసాగితే బీజేపీలో వారు వైఖరి మార్చుకోకపోతే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇదే వైఖరి కొనసాగి తెలుగుదేశం పార్టీతో పాటు ఈ భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ పూడిపోద్ది అని చెప్పి అనుకున్నప్పుడు, జనరల్గా మహారాష్ట్రలో శివసేనతో తెగదింపులు తెచ్చినప్పుడు మేము చాలా అనుకున్నారు. ఎన్నాళ్ళ నుంచి కలిసి ఉన్న పార్టీ కూడా ఈరోజు బీజేపీ సింగిల్గా పోటీ చేసింది, రేపు స్టేట్లో కూడా ఇదే విధంగా ఉంటుందన్న ఆలోచన మాకు వచ్చేది. కానీ శివసేనకి ఉన్న సంబంధాలు కూడా అక్కడ మహారాష్ట్ర పార్టీ బాగానే డీల్ చేసి గెయిన్ అయితే, ఆంధ్ర రాష్ట్రంలో పొలిటికల్ వ్యాక్యూమ్ చాలా ఉండేది అప్పట్లో మొట్టమొదటిలో. ఆ వ్యాక్యూమ్ని మొత్తం చంపేసింది రాష్ట్ర పార్టీనే. అనేక మంది నాయకులు వచ్చి చేరతానంటే ఎవరిని చేర్చుకోలే వీళ్ళు. ఓటర్ ఉన్నారు సార్, ఓటర్ ఉన్నప్పుడు నాయకత్వం ఉంటే ఓటర్ని కన్సల్టేట్ చేయొచ్చు. అటువంటి నాయకులు లేదు కదా ఇక్కడ బీజేపీలో. అందుకని ఇదే వైఖరి కొనసాగితే నాకు తెలిసి బీజేపీలో చాలామంది ప్రజాదరణ ఉన్న నాయకులంతా బయటకు వచ్చేస్తారు. నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.